ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు, అంతంత మాత్రంగానే గోచరిస్తోంది. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మే తదుపరి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులకు సంబంధించిన విషయాల్లో దూరదృష్టితో ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన ముఖ్యమైన సూచన. చేసే పనిలో అలసత్వం, సోమరితనం ఆహ్వానిస్తుంది, జాగ్రత్త వహించండి. గురువు భాగ్యంలో దశమ స్థానంలో సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కృషి వలన, ధర్మ సిద్ధాంతాల వలన సమాజంలో మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవితాశయాన్ని సాధించుకోవడానికి ఎంతో కష్టపడి ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మంచి ఫలితాన్ని అందుకుంటారు. సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్థాలకు పోకుండా సఖ్యతతో ఉండడం మేలైన విషయం. కుటుంబ సంబంధ విషయాల్లో వైషమ్యం రాకుండా చూసుకోండి. సంతాన సాఫల్య కేంద్రాలకు కొంత అనుకూల కాలమని చెప్పవచ్చు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరం అవుతాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. వ్యక్తిగత వ్యాపార, భాగస్వామ్య ఆర్థిక సంబంధ విషయాల్లో ఎంత కట్టుదిట్టంగా ఉంటే అంత మంచిది, అంత మేలు జరుగుతుంది. విదేశీ యానం, ఆసుపత్రులు, ఫార్మసీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, సైకాలజిస్టులు, గోప్యతతో కూడిన విద్యను అభ్యసించే వారికి కొంతవరకు అనుకూలమైన కాలం. చార్టెడ్ అకౌంట్స్, క్రీడాకారులకు అనువైన కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు నూతన విద్య అభ్యసించడానికి, దరఖాస్తు పెట్టుకోవడానికి అనుకూలమైన కాలం కూడా చెప్పవచ్చు. రాజకీయపరమైన విషయాల్లో మీ ఆలోచనలు తలక్రిందులవుతాయి. రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతారు. నమ్మించి మోసం చేసేవారు చుట్టూ ఉంటారు, జాగ్రత్త వహించండి. గెలుపోటముల వలన రాజకీయ నిశ్శబ్దత అలుముకుంటుంది. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. చర్మ సంబంధిత రుగ్మతులు, రక్తహీనత, నీరు చేరుట, చెవి సంబంధిత, మోకాల నొప్పులు, ఆస్మా, మనస్థిమితం లేకపోవడం మొదలైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్మాణ సంబంధించిన విషయాలు నత్తనడకగా సాగుతాయి. మీరు తక్కువగా అంచనా వేసిన వారే ముందు పదంలో సాగుతారు. తృణధాన్యాలు, పండ్లు, చింత, పెసలు, అపరాల పండించే రైతులకు అనువైన కాలం. అదేవిధంగా ఇత్తడి, కంచు, ఇనుము, లోహ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో స్త్రీలకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు టెన్షన్ పడి పక్క వాళ్ళని టెన్షన్ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రతి విషయాన్ని అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే నిందలు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చిన్నపాటి లాభంలా ఉన్నప్పటికీ మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని మీరే చూసుకోవాలి. భాగస్వామి వ్యాపారస్తులకు లాభసాటిగా లేదు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారస్తులు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. ఈ రాశివారు భాగస్వామి వ్యాపారస్తుల కంటే సొంతంగా చేసుకోవడం మంచిది, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రతి చిన్న విషయాన్ని అన్నీ మీరు చూసుకోవడం వల్ల ఈ సంవత్సరం లాభసాటిగా సాగుతుంది వ్యాపారం. భాగ్య దశముల గురు సంచారం వలన కొన్ని సందర్భాల్లో లాభసాటి వ్యాపారం కూడా చిన్నపాటి ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే దాన్ని అధిగమించి ముందుకు సాగలుగుతారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం మంచి లాభాల బాట పడతారు. అయినప్పటికీ కొంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరే చూసుకుని ముందుకు సాగడం వలన మంచి ఫలితాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. కొత్త కోర్సులు ప్రయత్నాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారు మే తర్వాత వ్యాపారం ప్రారంభించడానికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమోషన్స్ రాకపోవడం వలన మీ మనోవేదనకి గురవుతారు. అయితే నిదానమే ప్రధానంగా సాగండి. ప్రమోషన్స్ కొంచెం లేట్ అయినా మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సొంత నిర్ణయాలు అక్కడికి వస్తాయి. ఏ పని చేసినా మీ సొంతంగా ఆలోచించి చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఎవరో నలుగురు చెప్పారు కదా, ఆ మాట పట్టుకుని మనం ముందుకు వెళ్దాం అని అనుకుంటే పొరపాటు, దానివలన ఇబ్బందులు పాలవుతారు. అలాగే నలుగురిలో కూడా అబాస్ పాలయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ సంవత్సరం ఈ రాశివారు మహాపాశుపత హోమం, అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశివారు ఆదిత్య హృదయం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.